చోట శంకరాచార్యులు వారు దిప్పి పొడిచారు పరమశివుణ్ణి. ఏమయ్యా, మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటలకు అభిషేకం చేయించుకుంటావు, నీకేమైనా పిచ్చా అని అడిగారు. ఎందుకని? మౌళవు గంగా శశాంకవు, తల మీదేమో గంగ ఉందా, ఆ పక్కన చంద్రరేఖ ఉందా, 2 చల్లతనమా? ఇది చాలదన్నట్టు పార్శ్వేవామి, ఆ ఎడం చేతి పక్కన భాగమంతానేమో హిమగిరి దుహిత మంగళాంగా దయార్ద్ర, మంగళమైన అవయవములు కలిగి హిమవంతుని కుమార్తె కాబట్టి చల్లగా ఉండేటటువంటి తల్లి, పైగా దయార్ద్ర, దయతో చల్లగా ఉన్న పార్వతీదేవి సగం చల్లగా ఉందా? ఇవి చాలవన్నట్టు పాములు ఆభరణాలు అవి చల్లగా ఉంటాయా? ఇవన్నీ సరిపోవన్నట్టు నీకు మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో తెల్లవారుధామ అభిషేకమా? ఏమిటయా నీకు ఈ చలిపిచ్చి అని అడిగారు. ఆయనకి చలిపిచ్చి కాదు, లోకాలు చల్లగా ఉండాలి అంటే నా వాళ్ళు నా బంధువులు ఎక్కడున్న వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా 2. శ్రీ మహావిష్ణువుకి 108 తులసి దళాలతో పూజ. 109 చేయకూడదా? అష్టోత్తర శతనామావళి అని అందరికీ 108. ఇంకా 107 ఎవరికి గుర్తు రాలేదా? 109 ఎవరికి గుర్తు రాలేదా? ఋషులకి 108 గుర్తొస్తాయేంటి? కాదు, సనాతన ధర్మమునందు అందరూ బాగుండాలని కోరుకుంటాం. లోకా సమస్తా సుఖినో భవంతు, ఏదో మా వాళ్లే బాగుండాలని చెప్పి కోరుకోం. అలా కోరుకున్నప్పుడు ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా 27 నక్షత్రములలోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 కాబట్టి 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసి దళాలు 108 నామాలతో ఈశ్వరుడి పాదాల మీద. నీకు తృప్తి తీరకపోతే సహస్రం అనంతం ఓ కావలసినన్ని నామాలతో ఈశ్వరుణ్ణి కీర్తిస్తావు. అభిషేకం చేస్తే నా ఒక్కడి కోసం కాదు, జగత్తంతా చల్లగా ఉండాలి. ఆయనకి ఎప్పుడూ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండమంతా అండము అంటే గుడ్డు, గుడ్డు రూపంలో ఉంటే పైన చంద్రమౌళి చంద్ర బింబం ఉంటుంది. అందులోంచి ఎప్పుడు అమృత ధారలు పడుతూ ఉంటాయి. ఆ అమృత ధారల చేత ఆ శివలింగం తడిసిపోతూ ఉంటుంది. ధవళ విపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళి హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఆయన ఆ అమృతధారల చేత తడుస్తూ ఉంటాడు. మనం దానికి ప్రతీకగా శివలింగం మీద ధారాపాత్ర పెడతాం. అందులోంచి నీళ్లు పడుతూ ఉంటాయి. నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి. చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది. నీ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పదేదో తెలుసా? అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం, అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు. అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది. అందుకే పంచామృతములు అంటారు. ఉన్నది ఒకటే అమృతం, 5 అమృతాలు ఉండవు. పంచామృతములు అంటే అవి నీకు 5 రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని 5 రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి, అంత శుద్ధిని కృప చేస్తాయి కాబట్టి అవి పంచామృతములయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్న వాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయపదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఆ శుద్ధ సత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వర, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాత మధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది.
అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతికి చిత్, ప్రణమంతికి చిత్, ప్రహసంతికి చిత్, విచరంతికి చిత్, ప్లవంతికి చిత్, ప్రళపంతికి చిత్ అంటారు మహర్షి. అవన్నీ నాట్యాలు చేస్తాయి, డప్పులు వాయిస్తాయి, పాటలు పాడతాయి, గంతులు వేస్తాయి, అన్నీ చేస్తాయి. తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది. అలా విషయాలను ఇంత అనుభవించినా తృప్తి కలగదు. విషయం అనుభవించి కోరిక తీరుతుందనుకోవడం నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పడం లాంటిది. ఈశ్వర, నాకు ఈ విషయముల యందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి. అది వైరాగ్య సుఖం. ఆ సుఖము నాకు ఇప్పించు. ఎన్ని జన్మలు ఎత్తాను, ఇలా అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను, వద్దు. కాబట్టి నన్ను అనుగ్రహించు. అబ్బా, ఎన్నాళ్ళు అనుభవిస్తాను, ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. పంచదార గరుగ్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎవడికి వాడికి ఏదో కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతుంటాడు. నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో ఎతటివాడికి గరుగ్గా ఉంటుంది. ఏమిటిరా వీడి అస్తమానం వీడు స్తోత్రం చేసుకుంటాడనిపిస్తుంది. ఆ అహంకారం తీసేసి అవినయమపనయ విష్ణోహో అంటారు షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారు. నాకు అవినయాన్ని తీసేసి నాకు వినయాన్ని కృపచేయి. నేను ఎంతటి వాణ్ణి అన్న భావన నాకు కృపచేయి. అంతటి మహాత్ముడు శంకరాచార్యుల వారంతటి వారు పశుమాంసవజ్ఞ ప్రధిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వరా, నీరు పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనిద్దరి మధ్య ఈ సంబంధం, నన్ను అనుగ్రహించమని అడిగారు. శంకరులంతటి వారు ఆ మాట అన్నారు. నేను ఎంతటి వాణ్ణి గర్వపడ్డానికి, ఎంతటి వాణ్ణి అహంకరించడానికి అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం. ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి పంచగవ్య ప్రాసనమునందు కూడా ఉపయోగిస్తారు. అది పాపాలని దహించగలిగినటువంటిదై ఉంటుంది. కాబట్టి ఇతపూర్వం నేను చేసినటువంటి పాపములు తెలియక ఏవున్నాయో, శాస్త్రోల్లంఘనం నేను చేసినవి ఏవున్నాయో అవి నీ యొక్క కృపచేత కాల్చేసి, ఆయన అనుగ్రహం కలిగిందా, ఆయన ఎంతలో తీసేస్తాడు. ఒకవేళ ఆయన తీసేశాడు అనుకోండి, ఎందుకు తీసేసావు వాడిదని అడగగలిగిన వాడేవాడు. ఆయన ఈశ్వరుడు. శ్రీశైలేషు భజింతునో యభగు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధనో మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మెరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు దుర్జటి. ఈశ్వర, నేనేమీ చెయ్యలేదని నీకు చెప్తున్నాను. కాశీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదని నీకు నేను చెప్పుకున్నాను. వీడెంత నిజాయితీ పరుల్లా ఏమీ చెయ్యలేదని నాతో చెప్పేసుకున్నాడు. కాబట్టి నాకు వీడు నచ్చాడని నువ్వు నన్ను నెత్తి మీద పెట్టుకుంటే కాదన్నవాడున్నాడా? వాడు పాపం నిజం చెప్పాడని నన్ను నెత్తి మీద పెట్టేసుకో. బొవ్వయు పెట్టెదం కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నను ఒల్లనంటే తల్లిదండ్రులపుడెట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. బయట హోరన వాన తుఫాను. తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కారులో ఇంటికి వచ్చి అమ్మయాన్ని లోపలికి వెళ్ళాడు అలిసిపోయి. ఏమంటే పిల్లాడికి ఎంత పెట్టినా అన్నం తింటలేదు, ఇంట్లో పని మనిషిని కూడా పంపించేశాను, అరటిపండు కావాలంటున్నాడండి. ఎలా? తండ్రి బతిమాలాడు, రే అలిసిపోయి వచ్చాను, కాస్త అన్నం తినరా, నేను తింటాను అని. నానా నాకు అరటిపండు ఉంటేనే తింటానన్నాడు వాడు. ఏం చేస్తాడు? ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చుంటాడు. పక్క కొట్టుకు వెళ్ళి అరటిపండు అట్టుకొచ్చాడు. అరటిపండు తీసుకొచ్చాను, దిక్కుమాలాడా చంపేసావు పట్టుకుని నన్ను తిట్టారనుకోండి, వాడు తింటూ ఏడుస్తూ కూర్చుంటాడు. ఎంత అదృష్టం రా నాన్న నీ కొడుకు, అరటిపండు తెచ్చానా లేదా, నాన్న తిను అనాలి వాడిని, అంటేనే తింటాడు వాడు. బతిమాలి కడుపులో బాధున్నా పైకి బతిమాలి అరటిపండు పిసికి పెరుగన్నం పెడితే తిన్న పిల్లాన్ని చూసుకుని మురిసిపోయిన తల్లిదండ్రుల్లా తెలియక నిన్ను విడిచిపెట్టి తిరిగినటువంటి నా అజ్ఞానాన్ని మన్నించి ఇప్పుడు నీ పాదముల యందు భక్తి నువ్వే ఇచ్చి నాకు కుడిపించి నేను మంచివాడిని నీ యందు ఐక్యం చేసేసుకో. ఎవరు కాదన్నారు? పెంకి పిల్లాడికి అరటిపండు అన్నం పెట్టినట్టు పెట్టుకో భక్తిని అన్నాడు దూర్జటి. అది స్వతంత్రం అంటే. కాబట్టి ఆ పంచామృతాభిషేకము చెయ్యడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి. అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోర్కెలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది.
అందరి కోరికలు తీరుతాయి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. కార్తీక మాసం ఉపాసన కాలం, పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా వర్షించేటటువంటి కాలం. మీరు ఎన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారన్నది కాదు, మీరు ఎంత భక్తితో శివలింగం దగ్గరికి వచ్చారన్నది ప్రధానం. అందుకే ఆ అష్టదిగ్గజాల్లో కవి అద్భుతమైన మాట ఒకటి అన్నాడు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిట పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి. అభిషేకం అంటే ఏంటి? ఓ పాత్రతో పట్టుకుని నీళ్లు పొయ్యమని. వీడేం చేస్తాడు, ఊరి నిండా నీళ్లు ఆయన ఇచ్చినా వీడు చిన్న గ్లాస్తో నీళ్లు పెట్టుకుని ఉద్ధరిణితో ఇలా పోస్తూ ఉంటాడు. నీకు పోస్తే స్నానం అలా? అభిషేకం అంటే స్నానం. ఇప్పుడు ఉద్ధరిణితో ఇలా ఇలా పోయడం ఏమిటి? ఏ పాత్ర పట్టుకు పొయ్యలేవా? ధార పొయ్యడు, చల్లుతూ ఉంటాడు ఆయన మీద నీళ్లు. కాబట్టి శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు. పెద్ద భక్తితో వీడు మారేడు దళం వేశాడేంటి? మారేడు దళంతో పూజ ఎందుకు? మారేడు దళాన్ని మీరు చూడకుండా ఇలా ఈయన పట్టుకుని వేస్తే దాని ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం మారేడు దళానికి శివలింగానికి తగలడంలో ఉంటుంది. ఎటు తగిలినా కటాక్షం. అందుకే ఏకబిల్వం శివార్పణం, ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు. అంత గొప్పది మారేడు దళం. 6 నెలలు పూజ పెట్టిలో పెట్టి పూజ చేసుకోవచ్చు, దానికి నిలవదోషం లేదు. అటువంటి మారేడు దళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు. చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. జ్ఞానదాత మహేశ్వర. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు. అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి. అంతేకాని అభిషేకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏవేవి పోసేద్దామని చూడకూడదు. కాసేపు ధ్యాన శ్లోకం చెప్పి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము, ఆ చంద్రబింబమే ధారాపాత్ర, అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది. ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం. ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్నాయి లోకాలన్నీ. అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను, సమంత్రక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు పరమ భక్తితో పదార్థము శుద్ధజలము పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనము అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు. నిజానికి ఇవేవీ మనం కొత్తగా తెచ్చేవి కావు, భావన ఒక్కటే మనం నిలబెట్టవలసింది. ఆ భావన ఒక్కటి ఉన్నదా మురిసిపోతాడు పరమేశ్వరుడు. ఆయన కూడా త్రయంబక స్వరూపంగా శ్రీమన్నారాయణుడు లోకమునకు తండ్రిగా ఎలా నిలబడతాడో అలాగే ఆయన నిలబడతాడు. అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ఒక శ్లోకం చెప్తారు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్ధము కలిసి ఉన్నట్టే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు శివలింగంలో కూడా. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తర్వం పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో. శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివస్వరూపం అయితే పీఠం పార్వతీదేవి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు ప్రకృతి పురుషులు. ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేదనుకోండి అది అయోమయానికి, అవ్యవస్థకి, అశివానికి దారితీస్తుంది. ఈ ప్రకృతి శరీరము లోపల ఆత్మ శివుడు పురుషుడు కలిసి ఉంటే శివం మంగళం. ఈ ప్రకృతి నుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం శవం. ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే వెంటనే నిరుపయోగం, అయోమయం. కార్ విత్ హార్స్ పవర్. కారుకి పరిగెత్తే శక్తి ఉండాలి, పరిగెత్తే కారు అవసరమైనప్పుడు ఆగే శక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే కారు ఉపయోగం. కారుంది పరిగెత్తదు, పరిగెత్తగలిగిన శక్తి ఉంది కానీ కారు లేదు, రెండూ నీకు ఉపయోగం కావు. పార్వతీ పరమేశ్వరులంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దాని చేత కేళి జరుగుతూ ఉంటుంది. కేళి యొక్క సమూహము జరుగుతున్న ప్రదేశమునకు కైలాసమని పేరు. కైలాసం ఎక్కడుంటుందంటే అంతటా నిండి ఉంటుంది.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంతటా అన్నప్పుడు ఇలా అన్నాను. దీన్ని లాస్యం అంటారు. అమ్మవారి స్వరూపం చేతులు ఇలా కదపడం ఆంగికం, లాస్యం. భావ ప్రకటనం అంతా అమ్మవారు, ఈ చేతులు కదపడం అంతా ఆంగికం, శివస్వరూపం తాండవం. నేను అంతటా అన్నప్పుడు ఇలా అంతా నిండిపోయిందంటూ నా కళ్ళు పెద్దవి చేయడం భావ ప్రకటన, లాస్యం అమ్మవారు. ఇలా చేతులు ఊపడం పరమశివుడు, ఆంగికం. అందుకే లాస్య తాండవములు రెండు ఎక్కడ జరుగుతాయో అది కేళి, కైలాసం. అందుకే మీరు పురాణంలో ఎక్కడ చూసినా ఎవరు వెళ్ళినా ఋషులు వెళ్ళేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు రతికేళిలో ఉన్నారంటారు. రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం. నా ఎందు భావము లాస్యము కూడా ఉన్నాయనుకోండి, నేను మంగళస్వరూపుణ్ణి. భావలాస్యములు ఆగిపోయాయంటే అమంగళస్వరూపం అని గుర్తు. కేళి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి. కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది, ఆత్మ చైతన్య స్వరూపంగా. అటువంటి శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.